Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. యాక్చువల్గా సిద్ధు కూడా ప్రతి సక్సెస్ మీట్లో కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సినిమాకి సంబంధించిన ఏ ప్రెస్ మీట్ జరిగినా కానీ మీ ఇద్దరి గురించి చాలా బాగా చెప్తున్నారు. ఎలా అనిపించింది మీకు ఫస్ట్? చాలా హ్యాపీగా అనిపించింది అండి. అంటే గుర్తు పెట్టుకొని మమ్మల్ని అంత పెద్ద ఈవెంట్లో మా గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే. యాక్చువల్గా చెప్పరు ఏ హీరో కూడా అట్లా ఓకే ఓకే అందరు చేశారు మా ఉంది అని చెప్తాం కానీ ఎస్పెషల్లీ మీ ఇద్దరిని బాగా మేము ఇద్దరు కూడా నోటీస్ చేసింది ఏంటంటే సిద్ధు జనరల్గా అవుట్ ఆఫ్ ది లైట్స్ కానీ అవుట్ ఆఫ్ ది సెట్స్ కానీ ఏ విధంగా ఉంటాడో కూడా మేము చూసినాం. కానీ సెట్లోకి వచ్చేటప్పటికి కెమెరా ముందుకు వచ్చేటప్పటికి డైలాగ్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో ఆ సీన్ను ఏ విధంగా చేద్దాము ఎలా చేద్దాము మీరేంటి మేమేంటి అని అనుకునే పీరియడ్లో రియల్గానే మరి నేను నా భార్య నా కొడుకు అనే ఫీలింగ్లో నేను, మా అమ్మ నాన్న అనే ఫీలింగ్లో అతను, మా కుటుంబం అనే ఫీలింగ్లో ఉన్నామండి. లాంగ్ పీరియడ్ ట్రావెల్ చేసి ఇంకా బాండింగ్ ఎక్కువైందేమో అనిపిస్తుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీన్స్లో డైలాగ్స్ ఒక మాదిరిగా ఉన్నా కూడా అంటే మరి ఇప్పుడు ఏమనుకుంటున్నాను మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనే డైలాగ్ ఉన్నది అనుకోండి. ఆ డైలాగ్ నేను అట్లా చెప్పటం లేదు. ఏం రట్టిందో మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు ఆ విధంగా అంటున్నావు. ఏదో డాడీ ఏదో చేసుకో దాంట్లో ఉండదు. ఏదో ఒకటి చేసుకుంటా తీ అని ఉన్నది అనుకోండి. ఏదో డాడీ నేనేదో చేసుకుంటా తీ అని అంటున్నాడు ఆయన. నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను అరటిలో డాడీతో గట్లా మాట్లాడేది. నా స్టాంప్ డైలాగ్ అది. అంతేగా అట్లా అనుబంధం అనేది సెట్లో ఒక ఫ్యామిలీకి ఉన్న అనుబంధం మా మధ్య ఉన్నది. అది ఎవరికి చెప్పుకోకుండా జరుగుతున్న పరిణామం. అందరూ ఫ్యామిలీస్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీ ఫ్యామిలీస్ తో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్? బాగా హ్యాపీ ఉగాది అన్నమాట. ఫ్యామిలీ అందరు చూశారు, బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా. అంటే అందరం ఒకే రోజు పోను కుదరలేదు. ఒకసారి పెద్ద పిల్ల అల్లుడు వాళ్ళు ఒకసారి చూశారు, మేము ఒకసారి అలా. అందరికీ బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే సీక్వెల్ అంటే సీక్వెల్ లాగా ఉంది. చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఈ విషయంలో. 1కు 2కు ఇంక్లూడింగ్ ఆయన సెక్యూరిటీ గార్డ్ కూడా మిస్ చేయకుండా సేమ్ లొకేషన్స్, కంటిన్యూటీ. సీక్వెల్ అంటే సీక్వెల్. నువ్వు ఇంతకుముందు వచ్చినావు కదా, అప్పుడు సంతకం చేయలేదంటే ఏలుముద్ర అంటే లేదు నేను నీ ఫ్యాన్ అంటారు. ఇదే డ్రెస్ అప్పుడు ఫస్ట్ అది గ్రీన్ ప్యాంట్ కూడా గ్రీన్, మీరు వైట్. మమ్మీ నేను అనుకున్నా రెడీ అవుతున్నాడు కదా వెళ్ళటానికి, ఇంకేదో ఉంది ఏదో జరుగుతుంది అని అనుకున్నాను. ఎందుకంటే అంతా మేము చూడం కదా, మా పాట ఉన్నప్పుడు మేము యాక్ట్ చేస్తాము. ఈ డ్రెస్ సినిమా చూసేటప్పుడు అనిపించింది ఇంకేదో జరగబోతోంది, కానీ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓకే, బట్ మీరిద్దరు కూడా స్క్రీన్ కి కొత్తగా ఫేస్లు ఇంత తక్కువ టైంలోనే ఇంత ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఒక్క సినిమా ఏంటో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా మంచి సినిమాలు పడ్డాయి కూడా మీకు. ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలియాలి, అసలు మీరైతే ఎవరికి తెలియదు కూడా. మీరు అప్పుల్లో ఎలా ఉంటారో మీరు చెప్పిన తర్వాత నేనే షాక్ అయ్యాను. ఏం చేసేవాళ్ళు మీరు అసలు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను న్యూస్ రీడర్ సార్. బేసిక్గా నేను ఫస్ట్ లెక్చరర్, కాన్వెంట్ కాలేజీ టీచ్ చేశాను. తర్వాత కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేశాను. ఓకే, తర్వాత నాకు బాగా మీడియా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. మొన్న కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను అంతా. సో ఎలా మీడియా వైపు రావాలి అంటే కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ, న్యూస్ వరకు వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ న్యూస్కి వచ్చా. అనుకోకుండా తరుణ్ భాస్కర్ గారి పెళ్లి చూపుల మూవీలో రీతు మదర్గా చేశాను. ఫస్ట్ ఆ అవకాశం వచ్చింది. తరుణ్ గారు నన్ను ఒక షార్ట్ ఫిల్మ్లో డైరెక్ట్ చేయడానికి వచ్చి ఆయన ఇంప్రెస్ అయ్యి ఇచ్చారు. అమ్మ బాగుంది, బాగా చేశారు, నేను అవకాశం ఇస్తాను అని చెప్పారు. చెప్పినట్లే ఇచ్చారు. ఆయన ఇవ్వబట్టే ఈరోజు ఇక్కడ వరకు ట్రావెలింగ్. దానికి ముందు అంటే సుందరానికి డైరెక్టర్ ఉన్నారు కదా వివేక్ ఆత్రేయ, ఆయన ఒక షార్ట్ ఫిల్మ్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చి నాకు చెప్పి చేయించారు యాక్టింగ్ అంటే ఏంటి అని. సో అక్కడ చేసి ప్రూవ్ చేసుకునేదాన్ని చూసి సార్ పిలిచారు తరుణ్ గారు. ఓకే, ఇప్పుడు ఈ సినిమా హిట్ తర్వాత ఒక 10 సినిమాలు సైన్ చేశారా? అంత లేదు కానీ పర్లేదు సార్, చేస్తున్నాను. ఎక్కువ అని చెప్పను, కొన్ని డేట్లు అడ్జస్ట్ అవ్వక కొన్ని పోతున్నాయి. ఇంకా బాగా అంత బిజీగా లేదు కానీ పర్లేదు అన్నట్టు చేస్తున్నాను. సో మీరు న్యూస్ రీడర్ అంటే అప్పుడు ఎలా ఉంటారు? మీ లుక్ డిఫరెంట్ ఉంటుంది. మీ చదివిన న్యూస్ ఒకటి చదవండి, గుర్తుందా? న్యూస్ ఏం గుర్తు. ఇంత పెద్ద సక్సెస్ అయింది కదా ఈ సినిమా, మీ సినిమా మీద ఒక న్యూస్ చదవండి. విజయ్ ఢంకా మోగిస్తున్న డీజే టిల్లు స్క్వేర్. సో మీరు మొదలైనారు కదా, గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి అంత చెప్పలేకపోయాను. మీ ఫ్యామిలీ ఏంటి? సినిమాకి రాకముందు నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను. ఓకే,
ఏపీఎస్సీబీలో పనిచేశాను. ఆ తర్వాత అది ఏపీసీపీటీస్ అయింది. నేను 31 జనవరి 2012 రిటైర్ అయ్యాను. ఓకే. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ క్యాడర్లో రిటైర్ అయిన తర్వాత ఈ విధంగా సినిమాల్లో ప్రయత్నం చేసుకుందాము. ఎప్పుడు అనిపించింది? 12 తర్వాతనే. అంటే నాకు మొదటి నుంచి నేను నటున్న వాళ్ళని కోరిక నాకు ఉంది. కాకపోతే చేయలేము, మనం అక్కడ దాకా వెళ్ళలేము. కొద్ది రోజులు మద్రాసు ఉన్నది ఇండస్ట్రీ, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మనం 2 పడవల మీద ప్రయాణం చేయడం కుదరదు. అటు పోయి ఇటు వచ్చినట్టు కాదు కదా, అక్కడ ఉండాలి, స్టేబుల్గా చూడాలి, ప్రయత్నాలు చేసుకోవాలి అనే దాని మీద నేను వనపర్తిలో పనిచేస్తున్నాను అప్పుడు, హైదరాబాద్కు దూరం. ఆ తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత అడపదడప ఈటీవీ వాళ్ళు సీరియల్స్కు పిలిచేవారు. సరే ఆ చిన్న పరిచయం ఉన్నది కదా అని చెప్పేసి రిటైర్ అయిన తర్వాత సీరియల్స్లో చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ విధంగా నా కోరికను తీర్చుకోవచ్చు అనుకొని అడపదడప సీరియల్స్లో చేస్తున్న సందర్భంగా చాలామంది దర్శకులు నన్ను చూసి ఇంప్రెస్ అయ్యారు. నా పర్ఫార్మెన్స్ చూసి నా బాగా చేస్తుండే, చిన్న క్యారెక్టర్ ఇచ్చామేంటి, పెద్ద క్యారెక్టర్ ఇవ్వాల్సింది ఉండేమో అని చెప్పేసి అనుకున్న వాళ్ళు పెద్ద క్యారెక్టర్ ఇవ్వలేక నెలకొకసారి సీరియల్లో రాంగ్ అవుతుంటుంది కదా సంవత్సరాల తరబడి, నెలకొక క్యారెక్టర్ ఇచ్చి చేయించేవారు. వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, సార్ మీరు చాలా బాగా చేస్తున్నారండి, మీరు సినిమాలో ట్రై చేసుకోండి, ఇప్పుడు కొంత మీ ఏజ్ గ్రూప్కి ఒక చిన్న వేకెన్సీస్ వచ్చినాయి, వాటిలో మీరు ట్రై చేసుకోండి, అదృష్టం బాగుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎట్లాగో సీరియల్స్లో చేస్తున్నారు కదా చేసుకోవచ్చు అని అన్నారు. అప్పుడు నేను సినిమాల వైపు వచ్చాను. సినిమాల వైపు వచ్చి ఏది పడితే చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్ కానీ యాడ్ ఫిల్మ్ కానీ ఏదంటే ఇది వర్క్ వచ్చిందంటే వెళ్ళిపోవడమే. మరి తరుణ్ భాస్కర్ గారు అంటే ఇక్కడ మాకు ఇద్దరికి ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఉన్నది. మేడం గారికి ఏ విధంగానైతే తరుణ్ భాస్కర్ గారి ద్వారా డిజెటిల్ వచ్చిందో, పెళ్లి చూపులు వచ్చిందో, నాకు కూడా డైరెక్ట్గానే డిజెటిల్ సినిమాకి నేను సెలెక్ట్ కావడానికి కారణము తరుణ్ భాస్కర్ గారి రెఫరెన్స్. ఓకే. ఆయన నన్ను రికమెండ్ చేశారు. వన్ ఆఫ్ ద రైటర్ కదా సిద్ధు కూడా దీనికి. మీ ఇద్దరిని ఆడిషన్ తీసుకున్నాడా? అలా ఏం లేదు. విమల్ గారు ఉన్నారు నేను వెళ్ళినప్పుడు. ఓకే. సిద్ధు గారిని డైరెక్ట్ షార్ట్ లోనే కలిసి. సిద్ధు లేడు, సిద్ధు అసలు ఎక్కడ పిక్చర్ లేడు. మేము మన కలుసుకున్నది ఫస్ట్ రోజు షూటింగ్ రోజే, ఫస్ట్ డే షూటింగ్ రోజే. అందులో టైటిల్ షూటింగ్ రోజు మా ముగ్గురు కాంబినేషన్. టైటిల్ కూడా నరుడు బ్రతుకు నటన. ఫస్ట్ ఎన్బిఎన్ నరుడు బ్రతుకు నటన దీనిది. ఓకే. తర్వాత టిల్లుగా మారింది. బలగం సినిమా కూడా టైటిల్ ఫస్ట్ కొమరయ్య. అవును కొమరయ్య, ఆ తర్వాత బలగం గారు. బట్ ఇది తెలియదు నాకు. ఇది పేరు మారితే లక్ వస్తుంది. అసలు ఆ పేరు ఏంటి అట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. నరుడు బ్రతుకు నటన బ్యాక్గ్రౌండ్ అది కూడా ప్లే కూడా చేశారు. ఆ నరుడు బ్రతుకు నటన సాగర సంగమం సినిమాలో. ఆ తర్వాత మరి అంతలోపల ఏమైంది, ఈ మన సిద్ధు గారు ఆ కార్కి మొత్తం పెయింటింగ్ వేయించేసి డీజే టిల్లు అని పెట్టుకున్నాడు. ఓకే. అది మొత్తం హైదరాబాద్ తిరుగుతున్నాడు. అది బాగుందని చెప్పేసి డీజే టిల్లు పెట్టింది నేను అనుకుంటున్నాను. దాన్ని చూసిన తర్వాత ఆయన కారు అది క్యాచీగా ఉంటుందని టిల్లు. ఇప్పుడు సిద్ధు అప్పుడు సిద్ధు కూడా ఎవరికి తెలియదు కదా. అంటే చెప్తారు కదా డైలాగ్, బాలగంగాధర తిలక్ అయితే నేను లక్షణంగా పేరు పెడితే ఫ్రీడమ్ ఫైటర్ ఇష్టమని నువ్వు దాన్ని తీసి టిల్లు అని పెట్టుకున్నావని తిడతారుగా. సో అట్లా క్యాచీగా ఉండాలని ఆయన డీజే కొడతాడు కాబట్టి డీజే టిల్లు పెట్టాడు. తను కూడా డెడికేటెడ్ గా 3 years ఏ సినిమాలు చేయకుండా, డెడికేటెడ్ గా అనే కంటే కసిగా ఛాలెంజ్ ఆయన లోపల కొన్ని అంటే అంతే సార్. ఏదైనా సరే మనిషి సక్సెస్ అవ్వాలి అంటే ఒక కసి ఉండాలి, కష్టపడాలి, తపన కన్నా ఇవన్నీ ఉండాలి. వీటికన్నా ముఖ్యం కసి ఉండాలి. అది ఏ రంగంలో అయినా. తెలుసా తను ఇండస్ట్రీకి వచ్చి 100 crore మార్క్ 3 years లో కొడతారు. ఆయన ఎప్పుడో 15 సంవత్సరాలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గుంటూరు టాకీస్ అనే ఒక సినిమాలు చేశాడు ఆయన. అక్కడ నిలబడ్డాడు, ఇక్కడ నిలబడ్డాడు. దిల్ రాజు గారు మొన్న ఒకరోజు ఏదో ఒక ఫంక్షన్లో చెప్తున్నాడు, మా సినిమాలో బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డాడు సిద్ధు అంటే. సిద్ధు ముందరే అది కూడా అటువంటి జరిగినాయి. ఆయన కష్టపడే వచ్చారు. దాని ఎవరో మొన్న ఏదో పేపర్లో ఒక మ్యాగజైన్లో అతనిది ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. నీ ముఖం మీద మచ్చలేంది, నువ్వేంది, అసలు హీరో అయితే ఎట్లా అనుకున్నావు ఆయన అని కూడా అడిగినట్టు. అవి చూపిస్తానని తను అనుకున్నాడు. ఆ కసి రావాలి. అది ఏ దానికైనా సరే. ఒక్కసారి నెట్టి వేయబడితే, ఒకసారి గెంటి వేయబడితే, ఒకసారి అవమానింపబడితే అట్లా బాల్ కొట్టినట్టు, బాల్ కింద కొడితే పైకి అందుకే కసి ఉండాలి, దెబ్బలు తినాలి అట్లా. బట్ సెట్లో అంటే మీకు కూడా ఆ ఏజ్ పిల్లలు ఉండుంటారు కాబట్టి ఎలా అనిపించేది తన కష్టపడే ఆ తత్వం చూసినప్పుడు? మాకేం తెలియదు సార్ దాంట్లో. నా వరకైతే నాకేం తెలియదు. ఎందుకంటే అంత వాళ్ళు ఆ రూమ్లో కూర్చోను, ఇంట్లో కూర్చోను, బయట కూర్చొని రాసుకుని మన దగ్గరకు వచ్చేవరకు సీన్ పేపర్ రెడీగా వచ్చేది. ఆ సీన్ పేపర్లో ఉన్న డైలాగులు చూసుకోవాల్సిందే. ఏమైనా ఇంప్రూవైజేషన్ చేసుకుంటే అయితే చెప్పాను. మీతో పాటు చేసేటప్పుడు
సిద్ధు మీతో పాటు చేసేది ఎప్పుడు అదే ఇప్పుడు చెప్పిన కదా డైలాగు తిన్న మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు టిల్లు, ఇప్పుడు నేను ఆయన కూర్చున్నాము రన్నింగ్ స్క్రిప్ట్ పడేది, రన్నింగ్ స్క్రిప్ట్ డెఫినెట్గా పడేది. ఏం టిల్లు మరి ఏమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి డైలాగ్ ఉంటే మరి ఏమరా టిల్లు ఏమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని నేను అనటం, ఏదో చేస్తే తీ డాడీ అని ఆయన అనటం. అక్కడ డైలాగ్ ఏమో ఏదో చేస్తలే అనే ఉంటే ఏదో చేస్తే తీ డాడీ అని ఆయన అనటం. ఇవన్నీ ఇవి చిన్న చిన్న అంటే ఇంటిమేసీతో మాట్లాడే మాటలు ఎక్కువ వచ్చినాయి. ఇంకొక 2-3 సినిమాలు ఆయనతో పడితే మీరు మమ్మీ డాడీగా మీరే నిజమైన అమ్మని అనుకుంటారేమో. ఎందుకు ఇప్పుడు లేదు, అంతలా సక్సెస్ మీట్ బ్యాక్ కూర్చొని ఉన్నాను, క్యాబ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. వచ్చి ఒక్కడేనమ్మా సిద్ధు ఒక్కడేనా అని అడిగారు. నేను సొంత అమ్మ అనుకున్నారు అని అలా అన్నారు. కాకపోతే నాకు బాగా హ్యాపీ, ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు, నాకు ఫస్ట్ నుంచి మగ పిల్లలు కావాలని ఇష్టము. ఆడపిల్లలు పుట్టారు. నన్ను డాడీ అన్నాడు కానీ ఆమెను అమ్మ మీరు కూర్చుంటారు, అమ్మ మీరు పర్లేదమ్మా మీరు ఉండండి ఆయన అమ్మని సంపాదిస్తాడు. నా కాడికి వచ్చేటప్పటికి సార్ అని అంటాడు కానీ ఆమెను మాత్రం అమ్మ అని అంటాడు. మేడం అని కూడా అన్నాడు, సుజాత గారు అని ఏమన్నాడు, అమ్మ అంటాడు. అమ్మ అని పిలుస్తారు. నాకు కూడా వాళ్ళతో చేసేటప్పుడు పిల్లలతో ఎక్కడ నేను ఎక్కువగా హీరో మదర్ చేశాను, హీరోయిన్ మదరు చేశాను. హీరో మదర్గా చేసినప్పుడు బాగా నాకు సంతోషంగా ఉంటుంది, ఇంకా నా కొడుకు అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా సిద్ధు గారితో 2 మూవీస్లో ట్రావెల్ చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా ఉంటాడు సిద్ధు సెట్లో? నా మటుకు నేను ఓన్ చేసుకునే ఉంటాను తనతో, అంటే ఇంకా సీన్లు అప్పుడు మాత్రం ఇంకా నా కొడుకు అన్నట్లే అనుకొని ఫీల్ అయ్యే మాట్లాడతాను. తను కూడా చాలా అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.